పాన్ ఇండియా స్థాయిలో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు రాజమౌళి. పాన్ వరల్డ్ సినిమాని కూడా స్టార్ట్ చేసి ఆ సినిమాతో భారీ విజయాన్ని సాధించడమే టార్గెట్ గా పెట్టుకున్నారు ఆయన. మహేష్ బాబు, రాజమౌళి కలయికలు వస్తున్న చిత్రం SSMB 29. ఈ చిత్రానికి గరుడ అనే టైటిల్ పెడతారని తెలుస్తుంది. ఇటీవల పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయిన ఈ మూవీ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమా ఖచ్చితంగా ఇండస్ట్రీ రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుందంటూ అటు మహేష్ బాబు ఫ్యాన్స్, ఇటు రాజమౌళి ఫ్యాన్స్ ధీమాను వ్యక్తం చేస్తున్నారు. అయితే మహేష్ బాబు చేత చాలా విన్యాసాలే ఈ సినిమాలో చేయించబోతున్నాడట జక్కన్న. మరి ముఖ్యంగా సినిమాలో ఒక 20 నిమిషాల వైల్డ్ ఫైర్ అటాక్ సీన్ ఉంటుందని, ఆ సీన్ కి మొత్తం థియేటర్స్ షేక్ అయిపోవాల్సిందే అని అంటున్నారు. అంతేకాదు ఈ సీన్స్ కోసం జక్కన్న ఎటువంటి డూప్ లేకుండా నిజమైన మంటల్లో మహేష్ బాబుని నటింపజేయాల్సి ఉంటుందని అలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తుంది. మొదట అటు ఇటుగా మాట్లాడిన మహేష్ సినిమా కథ ఊపు తెప్పించేసరికి జక్కన్న మాటలకి మెల్ట్ అయ్యి ఎటువంటి డూప్ లేకుండానే చేసేస్తానంటూ హామీ ఇచ్చారట. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వార్త బాగా వైరల్ గా మారింది. మహేష్ బాబు డూప్ లేకుండానే వైల్డ్ ఫైర్ సీన్స్ లో నటించడం అందుకు ఆయన కెరీర్ కి ప్లేస్ గా మారొచ్చు. ఇక ఈ సినిమాను 1000 కోట్లతో తీయడానికి రాజమౌళి సిద్ధమయ్యారట. ఇప్పటికే సెట్స్ మొత్తం కంప్లీట్ అయినట్టు తెలుస్తుంది. నటీనటుల ఎంపిక ఫైనల్ చేసే పనిలో జక్కన్ ఉన్నాడట. త్వరలోనే రెగ్యులర్ చిత్రీకరణ మొదలు కాబోతోంది. ఈ సినిమాలో కథానాయికగా ప్రియాంక చోప్రా నటిస్తుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. చిత్ర బృందం అధికారికంగా ప్రకటించలేదు కానీ ప్రియాంక దాదాపు ఖరారైనట్టే. ఇప్పుడు ప్రియాంక చోప్రా హైదరాబాద్ లో ల్యాండ్ అయింది. ఇటీవల టొరంటో వెళ్లింది ప్రియాంక. అక్కడి నుంచి దుబాయ్ నుంచి హైదరాబాద్ ప్రయాణం అవుతున్నట్టు ఇన్స్టాలో ఓ పోస్ట్ పెట్టింది. దాంతో మహేష్ సినిమా కోసమే ప్రియాంక హైదరాబాద్ వచ్చినట్టు సమాచారం. ఆ మధ్య ప్రియాంక లుక్ టెస్ట్ లోనూ పాల్గొన్నారు. ఇక నేరుగా షూటింగ్ మొదలెట్టేస్తారని ప్రచారం జరుగుతుంది. త్వరలో షూటింగ్ మొదలయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే హైవే రూట్ లో ఈ సినిమా కోసం ప్రత్యేకమైన సెట్టును తీర్చిదిద్దుతున్నారు. అక్కడే షూటింగ్ జరగబోతుందని ఇన్సైడ్ వర్గాల టాక్. ఈ సినిమా ఓ అడ్వెంచరస్ థ్రిల్లర్ అని ఇదివరకే విజేంద్ర ప్రసాద్ హింట్ ఇచ్చారు.